ఓం సత్యమం అండి. నమస్కారములు, ప్రేజ్ లార్డ్, సలాం అలైకుంలండి, సశ్రీకాలములండి. ఓం సత్యమం అండి. ఓం సత్యమం. కమాల్ మాటలు, అంతరంగ మాటలు మనము మాట్లాడుతున్నాం. మనము సంఘర్షం చేస్తున్నాం, సంవాదం ఆడుతున్నాం. రెండు మాటలు కూడా మనం ఆడుతూనే ఉన్నాం ఎనీ టైం. కానీ అంతరంగ మాటలు ఎవరు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అంతరంగ మాటలు ఆడట్లేదు. నో నెవర్. అంతరంగ మాటలు కొంతవరకు ఆడుతున్నారు. వాళ్ళకి ఐడియా తెలివితేటల మీద అంతరంగ మాట్లాడుతున్నారు, పూర్తిగా ఆడట్లేదు. ఈ అంతరంగ మాటలు ఏంటంటే కమాల్ మాటలు దీంట్లో ఉన్నాయండి. ఆ కమాల్ మాటలే చమత్కారం మాటలు అంటాము. ఆ చమత్కార మాటలే అవే సత్యమైన మాటలు. నో కామెడీ మాటలు, నో కామెడీ. మన దేశానికి మన పితృ మహనీయులు, మన బాబూజీ, మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాబ్ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారు, ఈ ముగ్గురినే మనం తీసుకుంటాము. అంటే ఈ ముగ్గురే మనల్ని ముందుకు తీసుకొచ్చారు. అందులో చాలామంది ఉన్నారు, లేరని కాదు. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ అంబేద్కర్జీ గారు ఉన్నారు ఏంటి, ఇంకా చాలా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, భగత్ సింగ్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ బాబూజీ, మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ సాబ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూజీ గారికి ముగ్గురిని మనం పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎస్, ఇది సత్యమైన మాటలు. ఆనాడే మన హిందూ రాష్ట్రం చేసేసారు. అది ఎలా, ఏ విధంగా? ఆ 3 సింకులు ఉన్నారు చూడండి. సత్యమే జయతే, ఆ తర్వాత శాంతి సేవన్నాయి. ఇది బ్రహ్మం, విష్ణు, పరమేశ్వర్. ఆ సత్యమే జయితే అదే అమ్మ కనకదుర్గమ్మ ఆ సింగ్, ఆ లాయన్ మీద కూర్చుంటుంది. అవునా కదండి? ఆ 3 సింగులు ఉన్నాయి అని తిప్పమంటే ఇది 4వ సింగ్ అనమాట. అంటే ఇది 4వ ధామ్. ఓం జై శ్రీ జగన్నాథ్ ధామ్. ఇది సత్యమైన మాటలండి. ఓం సత్యం. ఓం